రాజు గారు రెడీగా ఉన్నారు, చక్కగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. కీరాలో బర్డ్స్ చేస్తున్నాయండి, అంటే చిన్న సైజ్ క్యారెట్స్ లా ఉంటాయి, లవ్ బర్డ్స్ లా. సో కొంచెం బెండ్ ఉన్నది తీసుకోవాలి. సో బెండ్ కి ఆపోజిట్ లో మనం ఇక్కడ హెడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ముక్కు వేస్తున్నాం. సో కింద కూడా కొంచెం తీసేసి గ్యాప్ ఇస్తే మనకు క్లియర్ గా కనిపిస్తుందండి. ఓకే. సో అలాగే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అండి. సో ఈ రౌండ్ లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. తర్వాత దీన్ని ఇలా తిరిగేసి ఎక్కడైతే నేను ఘాటు పెట్టానో అక్కడ వరకు తీసుకోవాలి, వెళ్ళిపోతుంది. సో టైల్ కొంచెం బెండ్ ఉండడం వల్ల అలా న్యాచురల్గా వస్తుంది. సో సైడ్స్ జిగ్జాగ్ అండి. సో వింగ్స్ దీంట్లోంచి తీస్తున్నాను, అంటే కింద ఏదైతే వెళ్ళిపోయిందో మిగిలిన పార్ట్లో 2 వీటిని కలిపి పట్టేసుకుని ఒక్క సైడ్లో జిగ్జాగ్ అండి. సో వీటిని ఇక్కడ పెట్టేసి టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసేయాలి. సో ఒక టూత్ పిక్లో హాఫ్ ఆఫ్ చేసుకుంటే చిన్న పీసెస్ మనకు సరిపోతాయి. ఓకే అండి. సో ఐస్ పెట్టడానికి లవంగం, మనకు అది ఎలాగో తెలుస్తుంది కదా షేప్, అది చూసుకొని. బర్డ్ రెడీ అయిపోయింది. సో దీనికి చిన్న స్టాండ్ పైన కూడా కూర్చొని పెట్టేద్దాం. అది కూడా చూస్తున్నాను, స్టాండ్ చేస్తున్నాను. సో పీలర్ ఈ కోరర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇలా గజిబిజిగా డిజైన్. ఓకే అండి. సో సైడ్ లో అంటే చెట్టు పెద్ద కొమ్మ పైన అలా చిన్న చిన్న బ్రాంచెస్ లా కూర్చున్నట్టుగా బ్రింజాలు తీసుకుంటున్నానండి. ఇలా స్లాంట్ గా కట్ చేస్తున్నాను. బర్డ్స్ కూర్చొని పెట్టడానికి ఇక్కడ టూత్ పిక్స్ నేను ఇంకోటి కూడా చేసుకొచ్చానండి. అలాగే అవి అంటే బర్డ్స్ కూర్చుని పెట్టే ముందుగా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టినాను. సో కీరాతో జిగ్జాగ్ కట్ చేసాం. ఓకే ఓకే అండి. ఓకే అండి, బర్డ్స్ రెడీ. చూసారా ఎంత బ్యాలెన్స్డ్ గా ఎలా ఉన్నాయో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో రాజు గారు ఎలా అంత అందంగా కార్వింగ్స్ చేస్తారు అంటారు కదండి, రాజు గారు ఆ కార్వింగ్ నైఫ్స్ ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ రాజు గారు, మీకు కూడా చక్కగా అందరినీ డిసప్పాయింట్ చేయకుండా మీరు కూడా కార్వింగ్ నైఫ్స్ ఇచ్చారు వాళ్ళకి, అది పెద్ద గిఫ్ట్ యాక్చువల్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపెంట్స్ అండ్ జడ్జెస్.